చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరి రెండు రాష్ట్రాల సీఎంలు నిన్న ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరి చంద్రబాబు రేవంత్ రెడ్డి డిస్కషన్కి కారణం ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితుల గురించే డిస్కషన్ చేశారు. సో రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఈ భేటీ తర్వాత చంద్రబాబుకి సంబంధించిన చాలా విషయాల్లో సైతం రేవంత్ రెడ్డి కూలంకషంగా చర్చించారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం 2 కమిటీలు వేయాలని నిర్ణయించారు. మంత్రులతో ఓ కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయడానికి ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారు. భద్రాచలంలోని ఏపీతో కలిపిన 7 మండలాల్లో 5 గ్రామాల్ని తెలంగాణ అడిగిందట. అయితే ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఏపీ కోరగా తెలంగాణ దాన్ని రిజెక్ట్ చేసింది. ఏపీనే తమకి బకాయిలున్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని కొన్ని భవనాలను ఏపీకి కేటాయించాలని చంద్రబాబు కోరగా తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ కూడా తమకే చెందుతాయని రేవంత్ రెడ్డి చెప్పారు. దాదాపు 1 గంట 45 నిమిషాల పాటు వీళ్ల మధ్య సామరస్యంగా అయితే జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఏపీకి రావాల్సినటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తే తెలంగాణ వైపు నుంచి వచ్చేట్టుగా ఏమీ కనిపించలేదు. అయితే ఈ విషయం పైన మన ఎన్టీఆర్ అయితే తాజాగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాకు చాలా మంచి స్నేహితుడు, కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన రాష్ట్రానికి మేలు చేస్తారని అనుకుంటాం. కాబట్టి పరాయి రాష్ట్రంతో పక్కన ఉన్నటువంటి సీఎంతో మంచి అనుబంధాలుంటే అంతా మంచి కుల నిర్ణయాలే ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేవంత్ మధ్య ఏపీకి మంచి రోజులు వస్తాయనుకుంటున్నానంటూ చెప్తున్నారు ఎన్టీఆర్.